హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, రివ్యూ చేయట్లేదని, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదని. అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి రేపటి నుంచి ఎలా చేయాలో. బట్ ఈ వీడియో మాత్రం నామినేషన్స్ గురించి చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ప్రోమో చూడకపోతే ఒకటి చూడండి. సో సోనియాకి అండ్ ప్రేరణకి కొంచెం పెద్ద ఇష్యూ అయితే అయింది, కొంచెం గొడవ అయితే జరిగింది. సోనియా ప్రేరణ నామినేట్ చేసింది, దాంతో కొంచెం అగ్రెసివ్ అయింది. సో ప్రేరణ అగ్రెసివ్ అయింది. సో ఆ విషయంలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మనం అనలైజ్ చేసుకుందాం. బట్ ప్రేరణ అండ్ బేబక్క వీరిద్దరిని అయితే సోనియా నామినేట్ చేసింది. అండ్ రీజన్స్ కూడా కొంతవరకు వ్యాలిడ్ ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత కౌంటర్స్ కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. సో పెద్ద ప్రోమో వచ్చినప్పుడైతే మొత్తం క్లారిటీ వస్తుంది. సో వీరిద్దరూ మోస్ట్లీ నామినేట్ అవుతారు, ప్రేరణ అండ్ బేబక్క. ఇంకా ఎవరెవరు నామినేట్ అవ్వచ్చో చూద్దాం. నాగమణి కంటే అయితే 99.9% నామినేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మొన్న హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోవాలన్నప్పుడు కూడా చాలా మంది నామినేట్ చేశారు. సో దాంట్లో అట్లీస్ట్ కొంతమంది అన్నా మళ్ళీ నామినేట్ చేస్తారు. సో నాగమణి కంటే నామినేషన్ రావడం అయితే చాలా గ్యారంటీ, ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే కిరాక్ సీత కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హౌస్లో ఎక్కువ కనిపించట్లేదు. అలాగే ఎక్కువ ఇంటరాక్షన్ కూడా తక్కువ ఉంది, కంపేరిటివ్గా ఓన్లీ ఇద్దరు ముగ్గురుతోనే మాట్లాడుతూ ఉంది. సో ఆ రీజన్ చెప్పి నామినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉన్నాయి. అండ్ ఆల్సో నబీల్ అఫ్రిది, తను కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి నామినేట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అండ్ వీరిద్దరే కాకుండా ఆదిత్య ఓం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్గా వితనే నామినేట్ చేయొచ్చు, నాగమణి కంటే నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న ఇష్యూ అయింది, అంతకుముందు డిస్కషన్ కూడా జరిగింది. అలాగే నిఖిల్ని కూడా నామినేట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పి ఇట్ సైడ్ బ్యాచ్ వాళ్ళు, అంటే నాన్ కన్నడ బ్యాచ్ వాళ్ళు నామినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిఖిల్ నామినేషన్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఆలోచించి పాస్ట్ సీజన్స్ చూసి వస్తే కనుక నామినేట్ చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో తక్కువ సార్లు నామినేషన్కి వెళ్తే బెటర్. బట్ అయినా వాళ్ళ ముగ్గురికి పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ముగ్గురికి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉంటాయా, లేకపోతే నార్మల్గానే నామినేషన్లోకి వస్తారా లేదో చూద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళు కెప్టెన్స్ కాదు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. బట్ ఏమైనా స్పెషల్ పవర్ ఉంటుందో లేదో నామినేషన్ తప్పించుకోవడం కదా చూద్దాం. బట్ లేకపోతే కనుక నిఖిల్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నిన్న థర్డ్ పర్సన్ని నామినేట్ చేసుకునేటప్పుడు చాలా మంది కొంచెం డిస్కషన్ అయితే జరిగింది యష్మి గురించి. అండ్ యష్మి కూడా కొంచెం రియాక్ట్ అయింది. ఆ రీజన్ చెప్పి యష్మి కూడా ఓవర్ రియాక్ట్ అవుతుంది అని చెప్పి యష్మి నామినేట్ చేసినా కూడా చేయొచ్చు. బట్ వాళ్ళ పవర్స్ వల్ల ఎవరన్నా సేవ్ అవుతారేమో అయితే చూద్దాం. సో ఇది నాకు అనిపిస్తుంది లిస్ట్ నామినేట్ అవ్వచ్చు అని. అలాగే అభయ్ నవీన్ కూడా నామినేట్ చేయొచ్చు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదని. బట్ అభయ్ నవీన్కి పెద్ద ఇష్యూస్ జరగలేదు ఎవరితో. అండ్ అందరితో కొంచెం మాట్లాడిన సేపు కొంచెం పాజిటివ్గానే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఏమో సేవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. అండ్ నైన్గా కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే గేమ్స్ కూడా బాగానే ఆడింది, దీని పెద్ద ఇష్యూస్ జరగలేదు కాబట్టి నైన్కా కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. పృథ్వీ కూడా నామినేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే పెద్ద ఎక్కువ కనిపించట్లేదు. అండ్ ఎవరికి అలా ఇప్పుడు దాకా నేను మాట్లాడినప్పుడు నాకు పేరు కూడా గుర్తు రాలేదు, ఎందుకంటే ఫుటేజ్ కూడా లేదు ఎపిసోడ్స్లో. సో అందుకని పృథ్వీ రాజ్ కూడా నామినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ ఎలిమినేషన్ పేర్స్లో ఉంటుందా లేదా ఇండివిజువల్ ఉంటుందో మనం చూడాలి, ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా వస్తూ ఉంటారు థర్డ్ వీక్ నుంచి. అలాగా మోస్ట్లీ వాళ్ళు కూడా పేర్స్ కింద వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హౌస్లో ఆల్రెడీ 7 పేర్స్ ఉన్నారు కాబట్టి పేర్స్ కింద వస్తారు. అండ్ ఎలిమినేషన్ కూడా పేర్స్ కింద తీస్తారా లేకపోతే 1 by 1 తీస్తారా అనేది చూద్దాం. ఈ వీక్ మీరు ఎవరు నామినేషన్స్లో వస్తారనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ నామినేషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం హౌస్లో. వన్స్ కన్ఫర్మ్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.